కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ 14 నెలల్లో ఓహో ఇదే నా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే న్యాయం లేదు, ధర్మం లేదు. నీ మాదిరి న్యాయము నీ మాదిరి ధర్మము ఎవరు పాటిస్తారు జగనన్న? నువ్వు మామూలుగానా న్యాయం పోరాటం ఏ విధంగా చేశావు? నువ్వు 16 నెలల పాటు జైల్లో కూర్చొని న్యాయ పోరాటం చేశావయ్యా నువ్వు. మనం 16 నెలల పాటు జైల్లో చెప్పకూడదు తింటా ఉంటే షర్మిల గారు రోడ్ల బడిగా తిరిగి పార్టీని బలోపేతం చేస్తే ఈ రోజు ఆమెను రోడ్ల బడిగా వదిలేసి ఆమె కాంగ్రెస్ పార్టీలోకి పోయడం కారణం ఏంది? అవి విలువలంటే. అటువంటి విలువలు ఉన్నటువంటి వ్యక్తి మన జగనన్న. అదే విధంగా తండ్రిని శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించి సీఎం పదవి కోసం ఆశపడినటువంటి వ్యక్తికి విలువలంటే. అదే విధంగా చూస్తే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఎటైనా సావని మనకెందుకో మనకు అవసరం లేదని చెప్పి 151 స్థానాలు మనకి ఇచ్చినారని చెప్పి 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి ఆలోచన చేసుకొని దృష్టిలో పెట్టుకొని అన్న విలువలు ఏందనేది ఒకసారి ఆలోచన చేయండి. 2019లో ఎన్నికల సమయంలో సొంత చిన్నాయన్ను కూడా ముఖ్యమంత్రి పదవి కోసం గొడ్డలేటుకు బలి చేయటం అనేది విలువ అంటే. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ భవనాలు అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి వ్యక్తికి విలువలంటే. ఈ విలువల గురించి మనం మాట్లాడుకోవాలంగా.